పాయకరావుపేట నియోజకవర్గంలో పాఠశాలల్ని అభివృద్ధి చేయడమే హోంమంత్రి వంగలపూడి అనితమ్మ లక్ష్యమని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం చీడిగ గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ నిర్మాణపు పనుల కోసం 2,30,00,000 రూపాయల నిధులు హోంమంత్రి అనిత మంజూరు చేసినట్లు కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. అలాగే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చీడిగ గ్రామానికి రోడ్డు వేసిన ఘనత హోంమంత్రి అనితమ్మదేనని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధికి నోచుకొని పాఠశాలలను ఆధునీకరించడానికి నిధులు మంజూరు చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణపు పనులు అనితమ్మ చేపడుతున్నారని, ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి ఎద్దడి లేకుండా చేశారన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున హోంమంత్రి అనితమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గింజాల లక్ష్మణరావు, దార్ల కృష్ణ, చీడిపల్లి దొరబాబు, దొర మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి చేయగలుగుతున్నాం. చీడికి రోడ్డు వేసింది ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి వంగలపూడి అనితమ్మ గారు వేయించారు. మళ్ళీ ఇప్పుడు వంగలపూడి అనితమ్మ గారు ఆధ్వర్యంలోనే 2,30,00,000 రూపాయలతో ఓ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయబోతున్నాం. మరి అలాగే ఈ ప్రాంతంలో ఎప్పుడు అభివృద్ధి నోచుకొని చాలా స్కూల్స్ను కూడా మనం బాగు చేస్తున్నాం. అనితమ్మ గారి ఆధ్వర్యంలో నక్కపల్లిలో 1,30,00,000 రూపాయలతో ఆగిపోయిన హాస్టల్ని, బీసీ హాస్టల్ని, ఆటపల్లి హాస్టల్ని కూడా మనం పట్టుకుంటాం. అది కూడా ఒక 2-3 నెలలు అది కూడా పూర్తవుతుంది. దాన్ని కూడా శంకుస్థాపన పెట్టుకోబోతున్నాం. అలాగే కేజీబీ స్కూల్కి సుమారుగా ఒక 50,00,000 రూపాయలు కూడా మననే అద్దమ్మ ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే స్కూల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్కి కూడా ఎక్కడైతే ప్రహారీ గోడలు లేవో ఆ ప్రహారీ గోడలన్నింటినీ కూడా అనితమ్మ గారు శాంక్షన్ చేయించడం, ప్రహారీ గోడలు కూడా అన్నీ కూడా పూర్తవడం, మరి ఇంకా ప్రహారీ గోడలు ఎక్కడైనా లేకపోతే అవి కూడా శాంక్షన్ చేయించి మరి అవి కూడా పూర్తి చేసే పరిస్థితి అయితే మరి అనితమ్మ గారు తీసుకుంటున్నారు. మరి అలాగే తాగునీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏ గ్రామంలోనైనా త్రాగునీటికి ఇబ్బంది ఉంటే అది కూడా మరి ఇమీడియట్లీగా అవి కూడా తీసుకోమని చెప్పారు. మరి అక్కడి నుంచి ప్రతి మినిస్టర్ని కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆవిడ కష్టపడుతున్నారు. ఇందుకు ఆవిడకి మేమందరం కలిసి ఈ గిరిజన గ్రామస్తుల తరఫున, మా గిరిజన నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.